అందరికి నమస్కారం అండి. ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది. మామూలుగా ఇడ్లీ పిండిలో నేను మైదా కానీ బొంబాయి రవ్వ కానీ అంటే సూజీ అంటారు కదా, కొంచెం గోధుమ పిండి కానీ వేసుకొని ఎట్లా 2 స్పూన్లే అనమాట. కొంచెం జీలకర్ర, కొద్దిగా చక్కెర, అంత సోడా ఉప్పు లైట్గా వేసేసి కలబెట్టుకొని ఇది వేసుకోవడమే. ఇది వేసి చూపిస్తాను. బాగుంటుంది ఈ దోశ. ఇదే మనకి బోండాలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వేసి చూపిస్తాను. ఇదండి వేసాను. ఉల్లిపాయ వేసుకోవాలి మనం. మనకి 2 రకాల టిఫిన్ లాగా ఉంటుంది అనమాట. కొంతమంది అచ్చం ఇడ్లీ పిండే పట్టుకుంటారు, కొంతమంది దోశ పిండే పట్టుకుంటారు. అలాంటప్పుడు 2 రకాలుగా ఉండాలి అంటే ఇలా చేసుకోవచ్చు. అవునయ్యండి, బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం అది క్లియర్గా అనుకోవాలి. హై పెట్టారండి, కొంచెం కాలిన తర్వాత అసలు లో పెట్టుకొని కాల్చుకుంటే రోస్ట్ అనేది బాగా వచ్చుద్ది అనమాట దోశ. ఇదండి లో పెట్టాను. దోశ తిరిగేసుకోవాలి. అసలు ఈ దోశ ముందు ఏ హోటల్లో దోశ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. తిప్పేసుకుందాం మళ్ళీ. ఇదండి ఇటు తిప్పేసాను. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.